ఒకానొకప్పుడు ఈ లోకములన్నీ ప్రళయ జలములలో మునిగిపోయి అప్పుడు మిగిలినది కేవలముగా అనంతమైనటువంటి జలరాశి. ఈ లోకములన్నీ ప్రళయమునందు మునిగిపోవడానికి కారణమైనటువంటి జగన్మాత ఏ పరాశక్తి ఉందో, ఏ తల్లి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యపరాయణ అన్న పేరుతో ఈ ఐదింటిని నిర్వహిస్తుందో ఆ తల్లి మాంసనేత్రమునకు దొరికేది కాదు, ఆవిడ కనపడదు. కానీ ప్రళయము జరిగింది. ఆ ప్రళయ జలముల యందు వటపత్రశాయి అయి శ్రీమన్నారాయణుడు పవళించి ఉన్నాడు, లేదా శేషపర్యంకమునందు ఆయన పవళించి ఉన్నాడు. అప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. వ్యాస భగవానుడు అంటాడు, పురా చైకార్ణవీ జాతే విలీనే భువనత్రయే శేష పర్యంక సుప్తే చ దేవదేవే జనార్దనే విష్ణు కర్ణ మలోద్భూతౌ దానవౌ మధుకైటభౌ మహాబలౌ చ దైత్యౌ వివృద్ధౌ సాగరే జలి. శ్రీ మహావిష్ణువు శేషపర్యంకం మీద నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన చెవియందు మలం బయలుదేరింది. అంటే మనం గులిబి అంటూ ఉంటాం. ఆ చెవియందు ఏర్పడినటువంటి మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటికి వచ్చారు. శ్రీ మహావిష్ణువు అంతటి వారు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన కర్ణ మలం పైకి ఉద్భుతమైంది. ఆ మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటికి వచ్చారు. నిద్రపోవడం తమో గుణానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు రెండు